నిజానికి దుర్గకేమీ కాలేదు. నేనే కావాలని హై డోస్ మెడిసిన్ ఇప్పించి తన కాళ్ళు చచ్చుబడిపోయేలా చేశాను. ఆ మైథిలి అనే అమ్మాయిని ఎవ్వరికీ తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకురావాలి. ఎవరు సుబ్బు? ఎవరూ లేరు తులసి. మొత్తం వెతికాను. కుక్కలకి ఏమైందో ఏమో అరుస్తున్నాయి. రే సత్తి, ఆకలిస్తాను, తొందరగా పెట్టరా. తులసి కూర్చోండి. మైథిలి కూర్చో. ఏం నాయనా, ఏంటి స్పెషల్? సుబ్బు, సత్తి, సుబ్బు, సత్తి ఎక్కడ చచ్చారు? రై పద పద. ఏమైంది సుబ్బు? చెప్తాను రారా. ఎన్నాச்சு సుబ్బు? ఇప్పుడు ఏమైంది నీకు? ఏం చేయమంటావురా? నువ్వు చేసిన పనికి ఇంట్లో మాట్లాడాలంటే భయం వేస్తోంది. అసలు నీకు బుద్ధుందా? ప్యూన్తో ఎవరైనా సీక్రెట్స్ చెప్పుకుంటారా? ఇప్పుడు చూడు ఎంతవరకు వచ్చిందో. ఆఫీసులో వాడొక్కడే నాతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. అందుకని ఈ ఇంపార్టెంట్ విషయాలని ఆఫీసులో డిస్కషన్ చేస్తావా? ఇంకా నయం, నీ మాటలు మైథిలి పూర్తిగా విన్నట్టు లేదు. మొత్తంగా నిన్నట్టయితే మేము కూడా నీతో కలిసి ఫైల్ కొట్టేసామని మమ్మల్ని కూడా చీప్గా చూసేది. ఊరుకో సత్తి, నేను నీ పేరెందుకు చెప్తాను? నేను నా పేరు మట్టుందా యూజ్ చేశాను. అబ్బో సంతోషించాంలే, ఆ మాత్రం తెలివైన ఉపయోగించావు. రేయ్, ఇప్పుడు ఫీల్ అయితే ఏం లాభం? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీద నైనా కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే సుబ్బు. అవును, ఏంటి మైథిలి నిన్ను ఒక ఆట ఆడుకుంటోందా? ఆడుకోకూరుకుంటుందా ఏంది మరి? అయినా తప్పదు, భరిస్తాడులే, భర్త అవ్వాలనుకుంటున్నాడుగా. అబ్బో అబ్బో ఏడ్చాడు. ప్రేమిస్తున్నానని చెప్పడానికి ధైర్యం చాలదు గాని భర్త అవుతాడట, భర్త. అవతలెవరు? మైథిలి, మా అమ్మ. మడతేసి బడిత పూజ చేస్తుంది. అయినా సరే మనోడు తట్టుకుంటాడు సుబ్బు. ఆఫీస్లో ఎంతవరకు అయినా ఫీల్ అవ్వకుండా వర్క్ ఫినిష్ చేస్తాడు సుబ్బు. ఏంటి శరవణన్, నీ ప్రేమకి అంత ఓర్పుందా? ఆమా సుబ్బు, ఇష్టపడుతున్నాను కదా, ఎంత కష్టమైనా ఇష్టంగానే పడతాను. బా ప్రాస. పర్లేదు రోయ్, ప్రేమలో పడ్డాక నీకు రిథం స్టార్ట్ అయింది. నాది ప్రేమని నాకు తెలిసేలా చేసింది నువ్వే కదా సుబ్బు. థ్యాంక్స్. రే గట్టిగా అనకరా బాబు, నాకు వాచిపోతుంది. నీలో ఉన్న ప్రేమ నీకు కలిగినట్టే ఉండని. ఒకరు కలిగించారన్న మాట వాడకు. అలా వాడితే అది ప్రేమ అనిపించుకోదు. ఇల్ల సుబ్బు, నీదా ఎనకు లవ్ గురు. లవ్ గురునా? ఆ పేరెందుకురా బాబు? ఆ పేరుతో ఒకడు నిన్ను ఒంటి చేయవాణ్ణి చేశాడు, మర్చిపోయావా? వాడు వేస్ట్, సుబ్బు ఇస్ ద బెస్ట్. పొగడ్తలొద్దు బాబు, నన్ను ఇలా వదిలేయ్. ఇదిగో, నువ్వు మైథిలి కలిస్తే నాకు అదే సంతోషం. ఇంకేంటి రారవం, ఏంటి విషయాలు? టార్చర్ చూపిస్తోందా మా అమ్మ? అయ్యో తాంగ ముడిల సుబ్బు, సుర్రు సుమ్మైపోతోంది. అవదేంటి మరి, మైథిలి అక్కడ. ఆ బ్రహ్మిగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు సుబ్బు. వాడే నా లవ్కి బ్యారికేడు. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలా. ఆమా సుబ్బు.
నాది ప్రేమని నాకు తెలిసేలా చేసింది నువ్వే కదా సుబ్బు. థ్యాంక్స్. రే రే గట్టిగా అనకరా బాబు, నాకు వాచిపోతుంది. ఏంటిలా జరిగింది? పాపం మైథిలికి పెళ్ళైందన్న విషయం తెలియక శరవణన్ ప్రేమలో పడుంటాడు. తెలిస్తే కూడా అతనిలో ఆ ప్రేమ అలాగే ఉంటుందా? అతనికున్నా మైథిలి ఒప్పుకోవాలిగా. అసలు మైథిలి తన లైఫ్లో ఇంకొకరికి చోటిస్తుందా? ముందు మైథిలికి రెండో పెళ్లి మీదున్న అభిప్రాయం తెలుసుకోవాలి. తులసి, ఏంటి చాలా డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఊరికే. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు అనేవి సహజం కదా మైథిలి. బట్ నీకు ఒంటరితనం కొత్తేం కాదు కదా తులసి. ఇప్పుడు ఆ ఒంటరితనం గురించే సమస్య అంతా. సమస్య ఏంటి తులసి? అది సమస్య అంటే నాకు కాదు, ఈ మ్యాగజైన్లో ఎడిటర్కి ఎదురైన సమస్య. ఏంటది? ఏం లేదు, ఎవరో ఒక అమ్మాయి ఎడిటర్కి ఒక లెటర్ రాసింది. అందులో రెండో పెళ్లి గురించి అడిగింది. పాపం అమ్మాయి ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసుకుందట. వాడు కొన్ని రోజులకి నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేశాట. ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యుయేషన్ చాలా దీనంగా ఉంది. ఆ టైంలో ఆ అమ్మాయికి తనని ఇంకెవరో లవ్ చేస్తున్నారన్న విషయం తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఎడిటర్కి లెటర్ రాసింది. ఒకసారి ప్రేమలో మోసపోతే ఇంకోసారి ఆ ప్రేమ కలగడం కష్టం కదా? కష్టం కాదు, ఇంపాసిబుల్. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ అమ్మాయి మీదుంది ప్రేమ కాదు, సింపతి. సింపతితో లైఫ్ లాంగ్ జర్నీ చేయటం నరకం. పైగా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పెళ్లిని అడ్జస్ట్మెంట్ గా ఫీల్ అవ్వాల్సిందే తప్ప ఇంతకు ముందు తన బెటర్ పాస్ ని మర్చిపోయి బ్రతకలేదు. హైలీ ఇంపాసిబుల్. స్ట్రేంజ్ కదా తులసి, ఆ అమ్మాయి లైఫ్ మన లైఫ్ లాగే ఉంది కదా. పెళ్లి చేసుకోకుండా ఉంటే నా క్యారెక్టర్, పెళ్లి చేసుకుంటే నీ క్యారెక్టర్. అర్థం కాలేదా తులసి? ఒకప్పుడు నువ్వు అడ్జస్ట్మెంట్ కోసం జేడుని పెళ్లి చేసుకున్నావు, కానీ ఆనందని మర్చిపోయి కాదు కదా. మర్చిపోతే నీది ప్రేమలా అవుతుందిలే. రెండో పెళ్లి చేసుకుని నువ్వు ఎంత నరకం చూసావో నాకు బాగా తెలుసు. అయినా ఇలాంటి విషయాల్లో పక్క వాళ్ళ సలహాలు తీసుకోవటం ఆ అమ్మాయి చేస్తున్న పెద్ద తప్పు. తోడు కావాలనుకున్న వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, లేదా నాలే ఇంకో పెళ్లి అనే ఆలోచన రానివ్వకుండా ఉండాలి. బట్ ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ ఆలోచన ఉన్నట్టుంది, అందుకే ఆ లెటర్ రాసింది. సో ఇంకెందుకు ఎదుటి వాళ్ళ అభిప్రాయం తీసుకోవటం, ఓన్ డెసిషన్ తీసుకోవటం మంచిది. అయినా నా పిచ్చిగాని అందరూ మనలా దురదృష్టవంతులుండరుగా. ఏమో, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న వ్యక్తి మంచివాడై ఉండొచ్చుగా.
ఆ విషయం పక్కన పెట్టు మైథిలి. నీకిలాంటి పరిస్థితే ఎదురైందనుకో, ఏం చేస్తావ్? సో సింపుల్. ఇంకో ఆలోచన లేకుండా ఇమ్మీడియట్గా పెళ్లిని రిజెక్ట్ చేస్తాను. అవును తులసి, నాకు మళ్ళీ పెళ్లి అనే ఆలోచన రాకూడదు. రాదు, రానివ్వను. ఎందుకంటే వివాహ బంధంలో ఉండాల్సిన అన్ని ఎమోషన్స్ని నేను పీక్ లెవెల్లో చూసేశాను. మరోసారి వాటిని భరించే శక్తి నాకు లేదు. అయినా నువ్వేంటి తులసి, మ్యాగజైన్లో వచ్చిన ఒక చిన్న ఇష్యూని ఇంత సీరియస్గా తీసుకున్నావు? సీరియస్గా తీసుకుంది నువ్వు. నేనా అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చా అని మాత్రమే అడిగాను. నువ్వే మన లైఫ్ని ఆ అమ్మాయితో పోల్చి ఇప్పటిదాకా మాట్లాడావు. ఆ ఎడిటర్ కూడా ఇంత ఆలోచించడు. అంత టైం అతనికివ్వదా అమ్మాయి? అతను జవాబు చెప్పే లోపే పెళ్లి చేసేసుకుంటుంది చూడు. ఓకే తులసి, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. నా అంచనాయే నిజమైంది. మైథిలి ఇంకొకరిని తన లైఫ్లో ఎంటర్ అవ్వనివ్వదు. ఇప్పుడు శరవణన్ మనసు మార్చాలి. కానీ ఎలా? అతను చాలా మంచి వ్యక్తి. మైథిలికి పెళ్ళైందని తెలిసినా మంచి మనసుతో పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా? ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలి. ఆలస్యమైతే శరవణన్ ఇంకా డీప్గా వెళ్లే ప్రమాదం ఉంది. ఆపాలి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే అందరం బాధపడతాం. ఎస్, వీళ్ల నుండి మైథిల్ని దూరంగా తీసుకెళ్లడం తప్ప ఇంకో దారి లేదు. రే సతీ, మంచి కాఫీ తీసుకురారా. సుబ్బు, కాఫీ రెడీ. రేయ్, ఏంట్రా ఇది? ఈ దుమ్మేంట్రా? చూడు సుబ్బు, గాలి వస్తుంది కదా అని తలుపులు కిటికీలు తీసి పెట్టుకుంటాం. గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. అది న్యాచురల్ డిఫెక్ట్. మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. సినిమా పరిజ్ఞానం జనానికి అందుతుందో లేదో కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం చాలా ఉందిరా. రేయ్, నువ్వు అత్తారింటికి దారిది సినిమా చూస్తే రీసెంట్ గా నేను ఆగడు సినిమా చూశాను. నాతో చమక్కులేస్తే చురుక్కుమంటుంది. రేయ్, ఇప్పుడు చెప్పరా సతీ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఈ దుమ్ముదల పల అంతేగా. నిన్ను దులిపితే గాని నిజం గ్రహించలేకపోయావు. వెళ్ళమ్మా, వెళ్ళి ఇల్లంతా దుమ్ము దులిపాయి. ఏంటి? ఇందాక ఈ ఒక్క టీవీ అన్నావు కదా, ఇప్పుడు ఇల్లు మొత్తం దులపమంటావేంటి? అడిగిన వెంటనే చేస్తుంటే ఇది అనవసరమైన కట్టింగ్లు ఇచ్చావు కదా, అందుకే అది. ఓ సుబ్బు, నువ్వెప్పుడంతే పనుల్లాగా ఉండకుండా వానర్ పనులనే నాకే చెబుతావు. రేయ్, తెలివి పనిలో చూపించరా, మాటల్లో కాదు. వెళ్ళు. అమ్మా. ఏంటి సుబ్బు, పొద్దున్నే సత్తిపండు క్లాస్ తీసుకుంటున్నావు? అదా, అది వాడికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది తులసి, అందుకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. రే సత్తి, పిలవాల్సిన పని లేదు. తులసమ్మ కూడా కాఫీ ఇవ్వాలని మాకు తెలుసు. చూసావా, చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందో లేదో వాడి మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో. ఇక మీరు మీ పని చూసుకోండి.
పొద్దున్నే నాకేంటి కర్మ. రేయ్ మైండ్ వాయిస్లో వద్దు, మైండ్ పెట్టి పనిచేయి. నీ కళ్ళు వెనక్కి కూడా ఉన్నాయా సుబ్బు? సుబ్బు, ఏంటి తులసి? నిన్న నైట్ నాకు స్లోవేనియా నుంచి ఫోన్ వచ్చింది. దేని గురించి? నా బిజినెస్లన్నీ డల్ అవుతున్నాయట. ఏంటి బిజినెస్లా? నాకెప్పుడు చెప్పలేదేంటి తులసి నీకు బిజినెస్లున్నాయని? సందర్భం రాలేదు. సరే మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఓసారి వెళ్ళొస్తావా? వెళ్తాను సుబ్బు, కానీ తిరిగి రాలేను. అదెలా కుదురుతుంది? నువ్వు లేకపోతే మైథిలి ఎలా ఉంటుంది? మైథిల్ని కూడా నాతో తీసుకెళ్ళిపోతాను. ఏంటి మైథిలిని కూడా తీసుకెళ్ళిపోతావా? అలా ఎందుకు? అక్కడున్న బిజినెస్లన్నీ క్లోజ్ చేసుకుని వచ్చేయచ్చు కదా. అంత ఈజీ కాదు సుబ్బు. 25 ఏళ్లకు పైగా ఉన్న చోటు. ఇన్ని రోజులు నేను కోమాలో ఉన్నాను కాబట్టి అక్కడ వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. తప్పదు, వెళ్ళాలి. అదేంటి తులసిమ్మ, మనందరం కలిసే ఉందాం అనుకున్నాంగా. సడన్ గా వెళ్ళిపోతామంటే ఎలా? మీరెళ్తే మా పరిస్థితి ఏంటి? ఏంటి సత్తిపండు అలా అన్నావు? ఇంతకు ముందు మీ లైఫ్లో మేమున్నావా? ఎప్పుడూ ఇలాగే ఉంటామా? లేనప్పుడు పరిస్థితి వేరమ్మా. ఒకసారి వచ్చారు కదా. ఇప్పుడు వెళ్తామంటే మనసంతా ఏదోలా ఉంది. అవును తులసి, అందరం ఒక్కటి అనుకున్నాం కాబట్టే ఇందాక సత్తి మనం అనే మాట వాడాడు. ఒక్కసారి మనం అనే మాట వాడాక మీరు మేము అనే మాటలు వినడానికి చేదుగా ఉంటాయి. చేదు మాటల్లో ఉంటే పర్వాలేదు సుబ్బు, కానీ జ్ఞాపకాల్లో ఉండకూడదు. అయినా మైథిలికి వైజాగ్లో కెరియర్ పరంగా పెద్ద గ్రోత్ కనిపించడం లేదు. అదే యూరోప్లో అయితే నా బిజినెస్లన్నీ తనే చూసుకుంటుంది. నా వారసురాలి తనేగా. అవేవో ఇక్కడి నుంచే చూసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడప్పుడు వెళ్ళొస్తే సరిపోతుంది. లైఫ్ని బిజినెస్ని ఎప్పుడూ ఒకేలా చూడాలి సుబ్బు. మనం దగ్గరుండి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోగలిగితేనే అవి బావుంటాయి, లేదంటే స్పాయిల్ అవుతాయి. బట్ దిస్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ తులసి. కొన్నిసార్లంతే సుబ్బు, దగ్గర దూరాన్ని, దూరం దగ్గర్ని పెంచుతాయి. ఎప్పుడు దగ్గరగా ఉండాలో, ఎప్పుడు దూరంగా ఉండాలో మనం డిసైడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మేం వెళ్ళక తప్పదు. లేకపోతే పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉంది. అది కాదు తులసి. ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు సుబ్బు. వాళ్ళు అలానే అంటారు. మనం పంపిస్తామా ఏంటి? సత్తిపండు, నేను మిమ్మల్ని పర్మిషన్ అడగడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను, అంతే. నా నిర్ణయం మీ మనసుకు బాధ కలిగించొచ్చు, బట్ తప్పదు. ఐ హ్యావ్ టు గో. సారీ సుబ్బు. ఏంటి సుబ్బు అలా మాట్లాడుతుంది? అసలు ఇవి అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చావు. లేకపోతే మన మైథిలి మన దగ్గరే ఉండుండే. రేయ్ తప్పురా, అలా మాట్లాడకూడదు. మీ అమ్మని తీసుకెళ్ళిపోతానంటుంది. ఓగ తెలియని వయసులో అమ్మని దూరం చేసుకున్నావు అంటే అర్థం ఉంది. కానీ అన్నీ తెలిసి ఇప్పుడు పోసుబో. రేయ్, ఈ ప్రపంచంలో మనుషులు శాశ్వతం కాదురా. మనసులు మమతలు శాశ్వతం కాదు. బంధాలు అనుబంధాలు శాశ్వతం కాదు.
జ్ఞాపకాలు మాత్రమే శాశ్వతంరా. అవి చాలు మనకి. ఏంట్రా వీడు? తెల్లారేసరికలా అమ్మాయిని తీసుకుని ఇక్కడ ఉంటానన్నాడు, ఇంకా రాలేదు. కనీసం ఫోన్ కూడా కలవట్లేదు. అసలు వీడు అక్కడికి వెళ్ళాడో లేదో. అమ్మగారు ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి?